హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో భాగంగా యాక్చువల్గా మనం ఒక 300 వరకు వీడియోస్ చేసాము. చెప్పుకున్నవి ఇంచుమించు అంటే మనకి రెగ్యులర్గా వార్తల్లో ఉన్నవన్నీ కవర్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఈ 10-12 రోజులు అంటే ఈ 2 వీక్స్లో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఈ 5 చాప్టర్లకు సంబంధించి ఒక 50 నుంచి 60 వీడియోలు చేస్తున్నాను. ఆల్రెడీ ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. సో ఇవి అప్లోడ్ చేస్తున్నాం కోర్సులో, చూసుకోండి దయచేసి. ఏమో ఒక 5 బిట్లో 10 బిట్లో 10 మార్కులో 15 మార్కులో రావచ్చు కదా, వదులుకోకండి దయచేసి. ఓకే, ఇది కూడా అణువిద్యుత్ సంబంధించి అయితే నేను ఒక 9+ వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో దీని ప్రస్తావన వచ్చింది, ప్రైవేటుతో అనుబంధం. అంటే మనకు ఇక్కడ ఏంటంటే అనురంగం అనేది మనకు కొన్ని చట్టాలు మనకేంటంటే ప్రైవేట్ యొక్క ప్రవేశాన్ని ఇక్కడ మనకు నిరోధిస్తుంది. వాటిని సవరించాలని గవర్నమెంట్ అనుకుంటుంది. దీని మొత్తం ఇక్కడున్న ఉద్దేశాలు ఏంటి, కరెంట్ అఫైర్స్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకుంటే, సాధారణంగా ఏంటి కీ పాయింట్స్ ఏంటి, లాస్ట్ 1.5 yearలో ఏం జరిగిందంటే, ప్రస్తుతం మనకు దేశంలో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, 24 న్యూక్లియర్ రియాక్టర్స్, 8180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయండి. ఇది ఫస్ట్ పాయింట్. దీంట్లో ఈ 8181లో 1400 తీస్తే కనుక 6780 మెగావాట్లు చివరిది, లాస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఆ లాస్ట్ రెండు ఏంటంటే 2 × 7000 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్స్ గుజరాత్లో కాక్రపరా అటామిక్ పవర్ స్టేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాక్రపరా అటామిక్ పవర్ రియాక్టర్స్ మనకు 3 and 4 ఇనాగ్రేట్ చేశారు. 1 and 2 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 700 మెగావాట్లవి రెండు అక్కడ ఇనాగ్రేట్ చేయటం, 1400 మెగావాట్ల విద్యుత్తు మనకు స్థాపితంలోనికి రావటం, అది కమర్షియల్ ఆపరేషన్స్. అంటే విద్యుత్ని గృహాలకు, విద్యుత్ని నివాసాలకు, విద్యుత్ని లేదా మనకు వాణిజ్య కార్యకలాపాలకు, పరిశ్రమలకు అందిస్తుంది. కాబట్టి ఈ రెండింటి చేరికతో మన స్థాపిత శక్తి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంతకు రీచ్ అయింది. అయితే గత ఏడాదే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, దీని రావత్ భట్టా అటామిక్ పవర్ స్టేషన్ అంటూ, ఇక్కడ 7వ న్యూక్లియర్ రియాక్టర్ని క్రిటికల్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇట్ మీన్స్ విత్ ఇన్ షార్ట్ టైం అది కమర్షియల్ ఆపరేషన్స్కి రావచ్చు. ఇది ఇంకా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదండి. మనకు కొన్నిసార్లు పిఐబిలో చదివిన అంశాలను కూడా మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవట్లేదు. కమర్షియల్ ఆపరేషన్ అంటే విద్యుత్ని ఆల్రెడీ మనం పంపిణీ చేస్తున్నామని. క్రిటికల్ స్టేజ్ అంటే అన్ని రకాల స్టేజెస్ దాటేసింది. సో ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ మంత్స్ అదేంటంటే కమర్షియల్ ఆపరేషన్స్కి వస్తుంది. ఓకే, ఇది మనకు రాజస్థాన్లో రావత్ భట్టాలో 7వ న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఇండిజినస్దే. ఈ రెండు ఇండిజినస్ దేశీయ అణు విద్యుత్ రియాక్టర్లను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక 16 రియాక్టర్లని శాంక్షన్ చేసింది. దాంట్లో మొదటి 2 ఆల్రెడీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, 3వది సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇదే కాకుండా మనకు తమిళనాడులో కల్పకం వద్ద భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్, ఇది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఇది సమ్వాట్ ఫ్యూయల్ లోడ్ ఫంక్షన్ని కంప్లీట్ చేసుకున్నట్లు చెప్తున్నారు. దీన్నే ఎవరు భవానీ అనే సంస్థ నిర్మించింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే. ఇది కూడా గత ఏడాది జరిగింది. గత ఏడాది జరిగిన ఈవెంట్స్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. వీటిలో ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఇంత ఉంది. కేంద్ర ప్రభుత్వం 2032 కల్లా, ఇక్కడ చూడండి, 2032 నాటికి 20 గిగావాట్లు 20 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుంది. 2047 నాటికి హెడ్లైన్స్లోనే ఉంది 100 గిగావాట్లు. ఎంతండి? 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుంది. సరే, వీటిని రీచ్ అవ్వాలి అని అంటే మనకు ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ కానీ, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కానీ, వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ఇవి ఉన్నాయి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి. ఇవి కాకుండా మనకేంటంటే
ఇంకో మోడ్లో విద్యుత్ని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. 2033 నాటికి కనీసం 5 చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయటం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ 20,000 కోట్లు కేటాయించిందంట. 20,000 crores న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. లక్ష్యం ఏంటి? 2033 నాటికి 2033 నాటికి 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయటం. రియాక్టర్స్లో 300 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే వాటిని స్మాల్ మాడ్యులర్ అని అంటాం. స్మాల్ అంటే చిన్న, మాడ్యులర్ అంటే సమ్వాట్ లైక్ పోర్టబుల్, మూవబుల్ అని అర్థం. అంటే ఒక దగ్గర మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ రియాక్టర్ని వేరే ప్రాంతానికి తరలించి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆ కంపాక్టబిలిటీ ఉంటున్నట్లు అర్థమవుతుందా? రియాక్టర్ అంటే ఏంటి? విచ్ఛిత్తి ప్రక్రియ జరగడం ద్వారా, ఫిజన్ జరగడం ద్వారా ఏదైతే మనకు ఆవిరి విడుదలవుతుందో దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే రియాక్టర్ అంటున్నారు ఇక్కడ. కాబట్టి స్మాల్, చిన్న, 300 మెగావాట్ల వరకు. ఓకే. మాడ్యులర్, మూవబుల్, వేరే ప్రాంతానికి ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఇక్కడ ఇచ్చాడు కూడా. ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, దానికి క్యాప్టివ్ ఎనర్జీ కావాలి అంటే మనకున్న జెన్కోస్ మీద వీటి మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తాను ఎనర్జీ తయారు చేసుకోవాలి. అక్కడ ఈ ఎస్ఎంఆర్ని తీసుకెళ్ళి పెట్టచ్చు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని. ఒక ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది, దానికి హెవీ ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కోసం అది మన ట్రాన్స్ కోసం వీటి మీద డిపెండ్ అవ్వకుండా అది క్యాప్టివ్, తనంతట తాను తయారు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే వాళ్ళు వీళ్ళతో ఒప్పందంలోకి వెళ్తే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని తయారు చేసి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ పరిశ్రమల్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకేంటి ఇక్కడ చూడండి, 2033 నాటికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో భాగంగా 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఒక్కొక్కటి 300 మెగావాట్ల వరకు దాని అర్థం. కానీ భారతదేశంలో 220 మెగావాట్లవే నిర్మించబోతున్నట్లు చెబుతున్నారండి. ఓకేనా? ఇక్కడ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా చదవడం ద్వారా మనకి ఏమైతే తెలుస్తుందో అది ఇక్కడ మీకు ఇచ్చాను. ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క పిఐబి రిపోర్ట్ని ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఉంది, క్లాసెస్లో కూడా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. మనకు లదఖ్లో చెర్నకోవ్ టెలిస్కోప్ని ఏర్పాటు చేశారు. అడుగుతాడు, వెర్ ఇస్ ద ఫస్ట్ చెర్నకోవ్ టైప్ ఆఫ్ టెలిస్కోప్ ఈస్ ఇన్స్టాల్డ్ అని అంటాడు. అర్థమవుతుందా? గ్రేప్స్ అనేది ఏంటి అని అంటాడు. ఊటీలో ఒక పరిశోధన కేంద్రం అది. ఇట్లా చాలా మాట్లాడడం. వాళ్ళు ఏ ఔషధాలను తయారు చేశారు, క్యాన్సర్ పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ని తయారు చేశారు, ఇలాంటివన్నీ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన పిఐబిలో మాట్లాడడం. ఇప్పుడు ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నేను అనుకునేది వీటి నుంచే ఏమైనా అడిగే అవకాశం ఉంది మీకు ఎగ్జామ్లో. ఓకేనా? అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఒక్కసారి మళ్ళీ మీకు మనం ఇంతకుముందు మాట్లాడిన అంశాల్లో ఇది మనం మొత్తం చెప్పామండి. పిఐబి రిపోర్ట్, ఎంటైర్ రిపోర్ట్ అనేది మీకు యూట్యూబ్లో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఫస్ట్ ఈ 2-3 పేరాస్, ఈ 3 పేరాస్ అయితే ఇంపార్టెంట్ అండి. రైట్? ఫస్ట్ 2 units ఆఫ్ ఇండిజినస్ 700 megawatts pressurized heavy water reactors at Kakrapara, Gujarat, KAPS 3 and 4 have started commercial operation. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అండ్ రావత్ భట్టా అటామిక్ పవర్ ప్రాజెక్ట్, RAPP, అదే రాజస్థాన్ అన్నాను కదా, రావత్ భట్టా అనేది రాజస్థాన్లో రావత్ భట్టా వద్ద ఉంది. అది యూనిట్ 7. అది ఈ ఫస్ట్ 2 ఇండిజినస్ దేశీయ అయితే, ఇది మూడవది. ఇది ఏమైందంటే ఫస్ట్ క్రిటికాలిటీకి రీచ్ అయిపోయింది. అంటే ఫ్యూయల్ లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే విద్యుత్ని తయారు చేయబోతుంది అది. అర్థమైందా? ఏదో మాట్లాడుతున్నాం మనము. 7th రియాక్టర్ రావత్ భట్టా అటామిక్ పవర్ ప్లాంట్లోని 7th రియాక్టర్. అది భారతదేశంలో ఇండిజినస్ దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన 3వ రియాక్టర్ అది. ఇది విత్ ఇన్ మంత్స్లో మనకేమి విద్యుత్ని తయారు చేయబోతుంది. దేశీయంగా మనం 16 రియాక్టర్లు తయారు చేయబోతున్నాం. రైట్? దాంట్లో మొదటి 2 ఆల్రెడీ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయి. మూడవది ఫ్యూయల్ లోడింగ్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ క్రిటికాలిటీ స్టేజ్ని దాటేసింది. అది కూడా భవిష్యత్తులో అంటే ఈ ఇయర్లోనే ఇది కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 8వది కూడా ఫ్యూయల్ లోడింగ్కి దశలో ఉందన్నమాట. అంటే ఈ సంవత్సరం ఈ 2 కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. రావత్ భట్టా అటామిక్ పవర్ ప్లాంట్లో 7-8 రియాక్టర్స్. ఓకే. అండ్ అది చెప్పాను, అది మరి ఒక్క నిమిషం ఆగండి.
చెర్నకోవ్ టెలిస్కోప్ ఇవన్నీ మాట్లాడాం మనం ఆల్రెడీ. పాత వీడియో మీరు ఒకసారి చూసుకోండి, లేదంటే ఈ వీడియోకి అటాచ్ చేయమని కూడా చెప్తాను మీకు. ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ని ఇన్స్టాల్ చేశారు కదా, అది దీంట్లో ఇవ్వలేదేమో. సరేలేండి. వీటితో పాటు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని చెప్తున్నానంటే, ఇక్కడ మనకు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇవి అడిగే అవకాశం ఉంది. ఏవి మనకు గుజరాత్లో 2 ప్రారంభించారు. మొట్టమొదటిది, రెండవది దేశీయంగా తయారు చేసిన అణు రియాక్టర్స్, మూడవది రాజస్థాన్లో రావత్ బట్టలో ప్రారంభించబోతున్నారు. అండ్ తర్వాత ఏంటి, ప్రస్తుతం 8180 మెగావాట్ల స్థాపిత శక్తి ఉంది మనకు. ఇంకో ఏంటి, ఈ లాస్ట్ చివరి ఏంటంటే గుజరాత్కి సంబంధించినవి. మనం దేశీయంగా 16 రియాక్టర్లు తయారు చేయబోతున్నాం. దేశీయంగా మూడవది ఏంటంటే రావత్ బట్టలో 7వ న్యూక్లియర్ రియాక్టర్, అది దేశీయంగా తయారు చేయబోతున్న 3వ న్యూక్లియర్ రియాక్టర్. ఇది రావత్ బట్ట అంతా కూడా కెనడా యొక్క అసిస్టెన్స్తో మనం ఏర్పాటు చేస్తాం. అండ్ మనకు తమిళనాడు కల్పక్కంలో ఫస్ట్ అదే మనకు 3 టైర్ కదా న్యూక్లియర్ ఎనర్జీ పాలసీలో. న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది 3 విధాలుగా చేస్తున్నాం, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇవన్నీ స్టేజ్ 1వి, ఇది స్టేజ్ 2. ఫస్ట్ స్టేజ్ 2 ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ మనకు భవానీ అనే సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది, కల్పక్కంలో. ఇది కమర్షియల్ ఆపరేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇది ఫ్యూయల్ లోడింగ్ దశని కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఏమని చెప్తున్నాం అంటే 2032కి మన లక్ష్యం 20 గిగావాట్లు, 2047కి మన లక్ష్యం 100 గిగావాట్లు, 2033 కల్లా 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయాలి 220 మెగావాట్ల కెపాసిటీతో అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని ప్రారంభించింది. దానికి 20,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. ఇవి కీలక అంశాలు. మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే, మనకు 220 పెట్టుకున్నాం, కానీ సాధారణంగా 300 మెగావాట్ల వరకు కూడా ఉన్న రియాక్టర్స్ని మనం ఏమనొచ్చు అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనొచ్చు. 700 అంతకన్నా ఎక్కువ ఉంటే లార్జ్, 300 లోపు ఉంటే స్మాల్. ఓకే, మైక్రో రియాక్టర్స్ అప్ టు 10 మెగావాట్స్ వరకు ఉంటే మైక్రో అనమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్మాల్, ఫిజికల్లీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఎ కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. మనకు సాంప్రదాయంగా రియాక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఏదో కొంత భాగం మాత్రమే ఉంటుందంట సైజులో. మాడ్యులర్ అంటే చూడండి, మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ టు బి ఫ్యాక్టరీ అసెంబుల్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ యూనిట్ టు లొకేషన్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎక్కడైనా ఫ్యాక్టరీలో ఎక్కడ ఇన్స్టాల్ చేయడానికి మూవబుల్గా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవబుల్గా ఉంటుందని చెప్పాడు. రియాక్టర్స్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫిజన్ ద్వారా హీట్ జనరేట్ అవుతుంది, దాని నుంచి ఎనర్జీని సృష్టించేదాన్ని ఏమంటున్నారు, రియాక్టర్స్ అంటున్నారు. సింపుల్ అండి. అసలు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒక్క వెబ్సైట్ చూసుకుంటే చాలు, చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది, ఐఏఏ వెబ్సైట్. ఓకే, ఇది కాకుండా మనం ఇక్కడ ఏంటంటే ఇవ్వండి 7 న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, వీటిలో 24 న్యూక్లియర్ రియాక్టర్స్. ఓకే, నరోరా, రావత్ బట్ట, అదే రాజస్థాన్ అని పిలుస్తాం, కాక్రపారా, తారాపూర్ మొట్టమొదటి పవర్ స్టేషన్ అది, కైగా కర్ణాటక, తమిళనాడులో మెడ్రాస్ కల్పక్కం దగ్గర ఉంది, అండ్ తమిళనాడులోని కుడంకుళ్ళం. ఓకే, ఇక్కడ మనకు ఇచ్చాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ 24 న్యూక్లియర్ రియాక్టర్స్, 7 పవర్ ప్లాంట్స్, 8180 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్థాపిత శక్తి. ఇది 8th మనకు రావత్ బట్ట లేదా రాజస్థాన్లో 7వది 8వది కూడా తయారు చేస్తున్నామని ఇక్కడ ఇచ్చాడు. యాక్చువల్గా 7వది అయితే ఫ్యూయల్ లోడింగ్ దశను కూడా పూర్తి చేసుకోబడింది. ఈ రెండే కాకుండా ఇంకో 14 న్యూక్లియర్ రియాక్టర్స్, ఇంకో 12 ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఆల్రెడీ 2 గుజరాత్లో ఏర్పాటు చేశారు, 2 రాజస్థాన్లో ఏర్పాటు చేయబోతున్నాము. ఇంకో 12 దేశీయంగా 700 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే మనకు ఈ లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్ లేదా కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ని తయారు చేయబోతున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, కంక్లూజన్లో కూడా చెప్పాడు సేమ్ ఇన్ఫర్మేషన్. రావత్ బట్ట అనేది ఏం చేసుకుందండి, అది మనకు ఫ్యూయల్ లోడింగ్ కంప్లీట్ అయ్యింది. ఓకే, అది ఫ్యూచర్లో మనకు పవర్ని జనరేట్ చేయబోతుంది అనే అంశం కూడా ఇక్కడ ఇచ్చారండి. ఓకే, మీరు ఇంక ఇదేం చూడొద్దు, ఆ ఫస్ట్ పేజ్లో మనం ఏం రాసామో ఆ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇగోండి, మనకు ఏం చెప్పాను నేను, తమిళనాడులో ఫస్ట్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ 500 మెగావాట్స్ ఎట్ కల్పక్కం, తమిళనాడు. దీని మ్యానుఫ్యాక్చరర్ ఎవరంటే మనకు భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భవానీ. ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. సో భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భవానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క అనుబంధ సంస్థ. ఇదే భారతదేశంలో మొట్టమొదటి హోమీ జహంగీర్ బాబా యొక్క అణు విద్యుత్ ఉత్పత్తిలో 3 దశల్లో 2వ దశ ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్ అంటాం.
ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని మనం ఎక్కడ ఏర్పాటు చేసామంటే కల్పక్కం. ఇవి గత సంవత్సరంన్నర కాలంగా మన దేశంలో జరిగిన అణు విద్యుత్ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలను ప్రారంభాలు. వీటన్నిటిని ఇంచుమించు ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎనీహౌ ఇది ఒక్కసారి మళ్ళీ చూసుకోండి, ఇది ఇంపార్టెంటే. బడ్జెట్లో వచ్చిన ఈ ప్రస్తావన, సార్ బడ్జెట్ నుంచి వస్తుందా రాదా అంటే, ఇది ఆల్రెడీ ఈ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీటిని ఏర్పాటు చేయబోతున్నామని లాస్ట్ ఇయరే ఎప్పుడో ప్రతిపాదించింది. ఆ విషయం కూడా రాశాడు, ఎక్కడో రాశాడు. కానీ మనకి ఇవ్వండి, గత ఏడాది ప్రతిపాదనలో ఆహ్వానించింది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే గత ఏడాదిలో ఏదో ఒక టైంలో ఇది వచ్చింది. అప్పుడు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పింది మీరు చూడకపోయి ఉండొచ్చు, నేను చెప్పకుండా ఉండొచ్చు. అర్థమైందా? అయినప్పటికీ బడ్జెట్లో ఈ పాయింట్ మీద బిట్ అడిగే అవకాశం ఉంటుంది. మీరు నోట్ చేసుకోవాల్సినవి ఈ అంశాలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియోతో పాటు మొన్న చెప్పిన పిఐబి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క సామష్టిక రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోతో పాటు దాన్ని జాయిన్ చేసి మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టమని అంటానండి. థ్యాంక్ యూ. ఎనర్జీ అయిపోయింది, ఎనర్జీ మేనేజ్మెంట్ అయిపోయింది. 9 వీడియోస్ వచ్చాయి. నెక్స్ట్ మనం బయోడైవర్సిటీకి వెళ్తున్నాం. ఓకే, బయోడైవర్సిటీ స్టార్ట్ చేయబోతున్నామో లేదో ఆడ వెట్లాండ్స్ సంఖ్య 85 నుంచి 89కి ప్రకటించారు. అర్థమైందా? తమిళనాడులో 20కి వెళ్ళాయి. కాబట్టి అది కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం కూడా వీలుంటే ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.